గుండె సంబంధిత సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు మరియు గుండె సంబంధిత టెస్ట్లు పాజిటివ్ ఉన్నవాళ్ళు యాంజియోగ్రామ్ని డిలే చేయొచ్చా? ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరికైనా గుండె సంబంధిత ప్రాబ్లం అనగా ఛాతి నొప్పి కానీ, ఆయాసం కానీ, కాళ్ళవాపులు కానీ, లేదంటే కళ్ళు తిరగడం కానీ ఇలాంటివి ఉన్నవాళ్ళు, లేదా మనకి జనరల్గా గుండె సంబంధిత టెస్టులు అంటే ఈసీజీ తీస్తాము, గుండె స్కాన్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత ట్రెడ్మిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ 3 టెస్టులలో ఏది ప్రాబ్లం ఉన్నా లేదా గుండె సంబంధిత సిమ్టమ్స్ ఉన్నా ఫర్దర్ టెస్టింగ్ అంటే మనకి గుండె రక్తనాళాలలో బ్లాక్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అని డిటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి మనం కొరనరీ యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది చేస్తాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు పర్టికులర్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏజ్ మోర్ దెన్ 40 ఇయర్స్, బీపీ షుగర్ ఉన్నవాళ్ళు, స్మోకింగ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇలా ఎవరికైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వీళ్ళల్లో హార్ట్ సంబంధిత సిమ్టమ్స్ కానీ లేదా మనకి ఈసీజీ స్కాన్లో కానీ, ఎకో స్కాన్లో కానీ, ట్రెడ్మిల్ టెస్ట్లో కానీ పాజిటివ్ ఉంటే అంటే ఇబ్బంది అని మనకి నిర్ధారించబడిన తర్వాత కొరనరీ యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది డిలే చేయకూడదు. డిలే చేస్తే వచ్చే ప్రమాదం ఏంటంటే ఇమీడియట్గా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి హార్ట్ అటాక్ రాకుండా దానికంటే ముందే మనం కొరనరీ యాంజియోగ్రామ్ టెస్ట్ చేసుకొని మన గుండె రక్తనాళాలలో బ్లాక్స్ అనేది ఎంతవరకు ఉన్నాయనేది నిర్ధారించుకుంటే దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోబడుతుంది. సో మనకి ఎవరికైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి గుండె సంబంధిత సిమ్టమ్స్ ఉండి టెస్టులు పాజిటివ్ వస్తే ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇమీడియట్గా యాంజియోగ్రామ్ అనేది చేయించుకొని బ్లాక్స్ ఉన్నాయా లేదా, ఉంటే ఎంత పర్సెంట్ ఉన్నాయి అనేది ఖచ్చితంగా తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. డన్.